హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సేమియా పకోడీ. ఈ సేమియా పకోడీలని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. మరి ఈ సేమియా పకోడీలని చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఎప్పుడు సేమియాతోటి ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి సగం వరకు వాటర్ని వేసుకొని వాటర్ అనేవి ఇలా లైట్గా మరుగుతున్నప్పుడు దీనిలోకి 1 కప్ వరకు సేమియాలని వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి సేమియాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఉడికించండి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించేస్తే సరిపోతుందండి. చూడండి, ఒక సేమియాని ఇలా పట్టుకొని చూస్తే ఇలా నొక్కినప్పుడు మనకి సేమియాలు అనేవి ఇలా చక్కగా ఉడికిపోయినట్లు తెలుస్తుందండి. మరీ ఎక్కువసేపు ఉడికించేస్తే మరీ మెత్తగా అయిపోయి ముద్ద ముద్దగా అవుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని స్ట్రైనర్లో వేసుకొని ఇలా వడేయండి. ఇప్పుడు దీనిలోకి చల్లటి వాటర్ని వేసుకొని ఈ సేమియాలని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు వాముని ఇలా చేతిలోకి వేసుకొని నలిపి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లంని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. వేసుకుంటే కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 కప్ వరకు శనగపిండిని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్, ఈ శనగపిండి ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. అలాగే దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా రెడీ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చివరిగా మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న సేమియాలను కూడా దీనిలోకి వేసుకొని మరీ గట్టిగా కలపకుండా ఇలా లైట్గా ఈ విధంగా కలపండి. సేమియాలు అనేవి మనకి తునగకుండా ఈ విధంగా లైట్గా కలిపేసుకొని మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసేటట్లుగా బాగా కలపండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కడాయిలో ఎన్నైతే పకోడీలు పడతాయో అన్నిటిని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ సేమియా పకోడీలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా మనకి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి లేదా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా పకోడీలు వేసుకొని వీటిని కూడా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ పకోడీలు అనేవి ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా అన్ని పకోడీలని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. సేమియాలతోటి ఎప్పుడు సేమియా ఉప్మా లేదా సేమియా పాయసమే కాకుండా ఇలా కొత్తగా పకోడీలు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. చూడండి, ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఇలా ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక పేపర్లోకి వేసుకోండి.
అంతేనండి. ఎంతో సింపుల్‌గా, ఎంతో ఈజీగా ఉండే సేమియా పకోడీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ సేమియా పకోడీని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.